హలో నమస్తే వెల్కమ్ టు మనం. ఇవాళ పలమనేరు మున్సిపాలిటీ కొరపల్లి జగనన్న కాలనీలో సమస్యలు తిష్టవేశాయి. 4000 కుటుంబాల కోసం నిర్మించిన ఈ కాలనీ నివసించడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇక కాలనీలో రోడ్లు కానీ లేదంటే డ్రైనేజీ వ్యవస్థ కానీ విద్యుత్ దీపాలు కానీ త్రాగునీటి సరఫరా కానీ లేవు. అయితే కురుడపల్లి జగనన్న కాలనీలో సౌకర్యాల గురించి పక్కన పెడితే అసలు ఈ కాలనీకి వెళ్ళడానికి కనీసం రోడ్డు సదుపాయం ఏమీ లేదంటే అప్పటి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో అర్థమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం స్థలాలు కేటాయించింది, చాలామంది ఎంతో ఆశతో ఇల్లు కట్టేసుకున్నారు. కానీ అదంతా ఓట్ల కోసం చేసిన హడావుడి అని తర్వాత అర్థమైంది. కాలనీలోని సౌకర్యాలు లేకపోవడంతో చాలామంది వేరే చోట అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. ఇంకొంతమంది పిల్లల చదువుల కోసం స్కూళ్ళు కాలేజీల దగ్గరలో అద్దెకు ఉంటున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే అసలు ఈ కాలనీకి వెళ్ళాలంటే కౌండిన్య నదిపై బ్రిడ్జ్ నిర్మాణం తప్పనిసరి. ఇక 2021లో ఇల్లు మంజూరు చేసిన ఆ బ్రిడ్జ్ సంగతి కానీ కాలనీలో సౌకర్యాల సంగతి కానీ పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. కూటమి ప్రభుత్వం అయినా తమ గోడు విని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు అక్కడ ప్రజలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శివ, చెప్పండి అసలు అక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? అసలు నిజంగా చూస్తుంటే కూటమి ప్రభుత్వం అయినా కాస్త దయ చూపండి అని రిక్వెస్ట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. అసలు అక్కడ ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. దగ్గర చూసుకున్నట్లయితే 2021లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కోసం చెప్పేసి ప్రభుత్వం అయితే గృహాలు అయితే నిర్మించింది. సో 4000 మందికి సంబంధించి జగనన్న కాలనీ వైఎస్ఆర్ కొరపల్లి దగ్గర చేసి వైఎస్ఆర్ జగనన్న కాలనీ చెప్పేసి ఏర్పాటు చేసింది. అంటే అక్కడ ఇల్లు కూడా మంజూరు చేసింది. కొంతమంది అయితే ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది ఇంకా ఇల్లు కట్టుకోలేదు పూర్తి స్థాయిలో. అక్కడ ముఖ్య సమస్యలు ఏంటంటే ఇల్లు అయితే కట్టించారు కానీ ఎక్కడ కానీ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, ఎక్కడ కానీ త్రాగునీటి సౌకర్యం కావచ్చు కల్పించలేదు. అంటే ఏదో నామమాత్రంగా కట్టించాలని ఉద్దేశంతో కట్టించారు తప్ప నిజంగానే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల అభివృద్ధి పథంలో నడిపించాలని కట్టించినట్లయితే దాఖలా దగ్గర కనిపించడం లేదు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడికి ఏదైతే టౌన్ లో ఉండేసి అద్దెలు కట్టుకోలేకుండా ఉన్నటువంటి పేదల కోసం నిర్మించినటువంటి జగనన్న కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే అద్దెలు కట్టుకోలేక అక్కడ పోయిన వాళ్ళకి ఇక్కడికి మనం ఎందుకు వచ్చామన్నా బాబు అనే విధంగా అయితే అక్కడ 3 సమస్యలు ఏర్పడినాయి కదా. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం 4000 ఇళ్ళు కట్టించారు కానీ ఒక పాఠశాల కట్టించలేదు, ఒక కాలేజ్ కట్టించలేదు, కనీసం హాస్పిటల్ కూడా కట్టించలేదు. అంటే దాదాపుగా ఒక కౌండిన్య నది పైన దాదాపుగా 2.5 కిలోమీటర్ల బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని చెప్పారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం, కానీ చేయలేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో ఆ కాలనీ వాసులు పల్మేరు రావాలంటే దాదాపుగా 16 కిలోమీటర్లు జర్నీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు అంటే రోజువారీ కూలి పని చేసుకునే వారికి అక్కడి నుంచి రావడానికి ఆటోకే డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా చూసినట్లయితే అక్కడ పిల్లలకు సంబంధించి కాలేజీ పంపించాలంటే రోజుకి 100 నుంచి 120 రూపాయలు అయితే ఖర్చు వస్తుంది. మేము కూలి పని చేసుకునే వాళ్ళు ఏ విధంగా ఇక్కడ చేయాలని చెప్పేసి చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికైనా స్పందించి కూటమి ప్రభుత్వం అక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు గోడైతే వైకేటీవీ ద్వారా తెలియజేశారు. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ పోలీసు కూడా వచ్చి కంట్రోలింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు కదా. అక్కడ శివ, మనం చూసినట్లయితే అంటే గతంలోనే చాలా హడావుడిగా ఓపెన్ చేశారు, కానీ అక్కడ కనీస సదుపాయాలు కూడా లేకపోవడం నిజంగా అక్కడ ప్రజలు అసలు ఏమని స్పందిస్తున్నారు? అప్పటి అధికారులు కానీ లేదంటే అప్పటి రాజకీయ నేతలు కానీ ఏం స్పందించలేదు ఆ విషయంపై. చూసుకున్నట్లయితే అక్కడ ప్రజలైతే చెప్పడం ఏంటంటే ఏదైతే టౌన్ లో ఉన్నటువంటి అద్దెల్లో ఉన్నటువంటి మాకు ఇల్లు ఇస్తామని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టించారు తప్ప కనీస సౌకర్యం కల్పించడంలో అప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు విఫలమయ్యారని చెప్పి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అప్పుడు వైసీపీ స్థానిక ఎమ్మెల్యే వెంకయ్యగౌడ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు పర్యవేక్షణ చేసినా కూడా మీకు బ్రిడ్జి కల్పిస్తాము, తాగునీటి కల్పిస్తాము మాటలకే పరిమితమైంది తప్ప అక్కడ పనిచేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు కదా. అంటే కేవలం నామమాత్రంగానే కాలనీలో ఇల్లు కట్టారా, కానీ కాలనీలో కనీసం మినిమం సౌకర్యాలు కూడా లేదని తెలుస్తోంది. అసలు అక్కడ అంటే కేవలం సౌకర్యాలు ఎందుకు అంత? నిజంగా బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు, లేదంటే అక్కడ సౌకర్యాలు తాగునీరు అనేది మినిమం ఉండాల్సిన బాధ్యత, కానీ వాటిని కూడా అక్కడ రాజకీయ నాయకులు ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు? ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే ప్రజల్ని ఉపయోగించుకుంటారు కానీ కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడంలో విఫలమయ్యారంటే చెప్తున్నారు.
ఏదైతే మనిషికి కావాల్సినటువంటి నీరు కావచ్చు, నీడ కావచ్చు, ఇవంతా కల్పిస్తామని చెప్పేసి ఒక నమ్మించి అక్కడ తీసుకెళ్లేసి వదిలేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏదైతే టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళు రోజు కూలి చేసుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడ నుంచి రావాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 4,000 ఇళ్లు కట్టించారు తప్ప వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని ఒక మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ విధంగా వదిలేశారని అయితే వాళ్ళు గోడైతే వినిపించుకుంటున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ నుంచి టౌన్ కి రావడానికి ఉన్నటువంటి 14 కిలోమీటర్లకు సంబంధించి రోజు ఆటోకి డబ్బులు ఇచ్చుకోలేకుండా ఈ రోజు కూడా స్కూల్ పిల్లలకు సంబంధించి పిల్లల్ని అయితే ఆపేశారు. మరి ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగితే రాత్రి సమయాల్లో అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు లేవు. మరి ఇదే విధంగా ఇప్పుడు చూసినట్లయితే అనారోగ్యంతో కూడా చాలా మంది అక్కడ చనిపోయారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది కదా. మరి దీనికి సంబంధించి పట్టించుకోవాల్సినటువంటి వారి నిర్లక్ష్యం వహిస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇది కొరపాల జగనన్న కాలనీ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు కదా. శివ, అంటే దాదాపు 4,000 కుటుంబాల కోసం నిర్మించిన ఆ కాలనీ ఇప్పుడు నివసించడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. అంటే అసలు అక్కడ కాలనీలో రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేదంటే విద్యుత్ దీపాలు కానీ ఏవి పనిచేయటం లేదు. అయితే దీనికి సంబంధించి అప్పటి అధికార నేతలు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? అధికారులు అప్పుడు చెప్పడం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అవసరం ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు చేస్తాము, డ్రైనేజ్ కల్పిస్తాము, విద్యుత్ కల్పిస్తాము, త్రాణేజ్ కల్పిస్తాము అని చెప్పేసి అప్పుడు మాట చెప్పడమే కానీ పూర్తిగా కల్పించడంలో అయితే విఫలమయ్యారు. మరి ఎందుకు ఇతను నిర్లక్ష్యం పరంగా వేస్తున్నారని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ జగనన్న కాలనీకి ఇంత నిర్లక్ష్యం వహిస్తే మన మారుమూల గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా. మరి మున్సిపాలిటీ సంబంధించి ఇప్పటికీ చూసుకున్నట్లయితే కొన్ని గృహాలకి ట్యాక్స్ కూడా కట్టించుకున్నారంట. అక్కడ ట్యాక్స్ కూడా కట్టించుకున్నారు కానీ వారికి సౌకర్యాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని అయితే అక్కడ చెప్తున్నారు కాలనీ వాసులు కదా. శివ, అంటే కేవలం ఓట్ బ్యాంక్ కోసం అక్కడ ప్రజలను ఉపయోగించుకున్నారా ఇల్లు ఆశ చూపించి? 100%. ఎందుకంటే వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పడం ఏంటంటే కాలనీ వాసులు ఏదైనా ఎలక్షన్స్ టైంలో ఇక్కడికి వస్తారు, వచ్చిన తర్వాత మీకు ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్తారు, చెప్పిన తర్వాత పూర్తిగా మేము నమ్మి ఓట్లు వేసిన తర్వాత కనుమరుగైపోతారని చెప్తున్నారు. మరి ముఖ్యంగా అయితే ఇప్పుడు గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తారు నా యొక్క ఆశ అయితే అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది, ఖచ్చితంగా మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి ఆశతో ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా స్పందించి ఈ మధ్య కాలంలోనే సీసీ రోడ్లు కూడా మంజూరు చేశారని అయితే మనకి తెలుస్తుంది కదా అక్కడ. Yes, right, Shiva. Thank you for the update. ఇవాల్టి మనం కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి జనసేన పలమనేరు రూరల్ అధ్యక్షుడు నాగరాజ్ గారు లైవ్ లో ఉన్నారు. అలాగే గుర్రం మునిరత్నం గారు సీనియర్ జర్నలిస్ట్ గారు కూడా మనతో లైవ్ లో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే వైఎస్ఆర్ చేసిన ఘనత నిజంగా వైఎస్ఆర్ సిపి కేవలం నామమాత్రంగానే ఇల్లులు కట్టించారు, కానీ అక్కడ మినిమం సదుపాయాలు కూడా లేవు సార్. దీని గురించి మీరు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజ్, జనసేన పార్టీ రూరల్ మండల ఇన్ఛార్జిని, పలమనేరు నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాం. నిజమండి, ఇంతకుముందు చెప్పినట్టుగానే 2020 కోట్లు ఏదైతే జగనన్న కాలనీ అని చెప్పి కూరపల్లి కాలనీలో 4,000 ఇళ్ళు అయితే కేటాయించారో పేదలకని, ఆ పేదలకని కేటాయించిన 4,000 ఇళ్లలో మౌలిక సదుపాయాలు కూడా లేదండి. మౌలిక సదుపాయాల కంటే కనీసం రోడ్లు కానీ, అక్కడ తాగడానికి మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఇలాంటివి చాలా ఉన్నాయండి. అక్కడైతే ఏదో చెరువు ప్రాంతంలో తీసుకెళ్లేసి ప్రజలకు వాళ్ళ ఇంటి తర్వాత కొనుక్కోవాలన్నా, ఏదైనా షాపులకు రావాలన్నా 9 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ చెరువు దగ్గర ఇచ్చిన కాలనీ కూడా. ఆ కాలనీ వాసులకు నైట్ అయితే పాములతోనో లేకుంటే అడవి జంతువులతోనో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా మేము వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము ముందుకు వచ్చి ఆ సమస్యలు కూడా చెప్పాము. అధికారులు పట్టించుకోలేదు, అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేకపోయింది, నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడైతే మా కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఏదైతే ఇంతకుముందు అయితే నాయకులు దాన్ని ఏం చేశారంటే ఆ కురపల్లి కాలనీ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను కూడా కమిషన్ల కోసం వాడేశారండి. ఒక నాయకుడు అయితే ఏకంగా 200 పట్టాలు తీసుకొని దాని కమిషన్లు కూడా వాడేశారు, పేదల ఇల్లు అనే పేరు పెట్టుకొని. మున్సిపల్ ట్యాక్స్ కూడా కట్టించుకున్నారు, కానీ అట్లీస్ట్ కాలనీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కూడా లేదు, కానీ మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకున్నారంట. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అసలు?
అవునండి మేడం, అవునవును మేడం. ట్యాక్సులు కూడా కట్టించుకోవడం జరిగింది. అదే విధంగా వాళ్ళ దగ్గర నుండి ఇసుక కానీ, లేకపోతే ఇంకో మట్టికి కానీ, ఇంకా రాళ్ళు కానీ, చాలా చాలా చిన్న చిన్న వాటికి కానీ వాళ్ళ దగ్గర అమౌంట్లు తీసుకోవడం. మీకు ఇది ఏదేది కరెంట్ మీటర్స్ పెట్టాలన్నా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడం. అంటే ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్కే 10 కిలోమీటర్స్ అవుతుంది వాళ్ళకి, పేదలకి. ఇక్కడ బాడుగులు ఎవరైతే కట్టుకోలేకపోతున్నారో, సొంత ఇల్లు ఎవరైతే లేకపోతున్నారో వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళ దగ్గర కానీ మన కమిషన్లో ఇంకోటో లాక్కుంటే ఇంకా వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? ఒకసారి ఆలోచించండి. కనీసం వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు కానీ, విద్యుత్ బల్బులు కానీ కరెక్ట్ నైట్ టైంలో నడుచుకొని పోయేటప్పుడు వాళ్ళకి ఆ రోడ్లు కరెక్ట్గా ఉండవు. పాములు ఉంటాయి, జంతువులు వస్తుంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక్కడ వీళ్ళంతా చాలా ఇబ్బంది పడుతుంటారండి. సో డైలీ లేబర్కి వెళ్ళాలి, వాళ్ళు కూలికి వెళ్ళేసి వస్తారు. వాళ్ళు కరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ ఉండదు, కరెక్ట్ ఆటో కూడా ఉండదు, వాళ్ళకి ఆటో సౌకర్యం కూడా ఉండదు. నాగరాజ్ గారు ఏకంగా 4,000 కుటుంబాల కోసం నిర్మించారంట. కానీ కేవలం అట్లీస్ట్ ఒక నలుగురు కూడా ఉండే చోటు లేదు అక్కడ. అంటే నిజం చెప్పాలంటే రోడ్లు కూడా లేవు, అలాగే డ్రైనేజీ వ్యవస్థ లేదు, దీపాలు లేవు, ఏది అంటే మినిమం ఉండాల్సింది కూడా లేదు. కానీ కేవలం అంటే ప్రజలను మభ్య పెట్టడానికే ఈ జగనన్న కాలనీ అనే పేరు పెట్టారా అనిపిస్తుంది. అవునండి. యాక్చువల్గా ఇప్పుడు పేదల పక్షాన మా ప్రభుత్వం అన్నారు, కానీ నాయకుల పక్షాన్ని నిలబడిపోయారండి. ఆఖరికి ఆ 4,000 ఇల్లు తీసుకొని నాయకులు బలవంతులు చేశారా, కానీ పేదలకు ఎక్కడ మంచి జరగలేదండి ఆ ప్రభుత్వంలో. మేము ఎన్నోసార్లు చెప్పాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా కూటమి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం ఈ సమస్యని. ఇంతకుముందు కూడా చెప్పాము. అదే మా కుటుంబ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి ఏదైతే రోడ్డు సౌకర్యం లేదన్నామో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించారు. తొందరలోనే వీధి బల్బులు కానీ, ఆ కుటుంబాలకి అక్కడ ఏదైతే చిన్నపిల్లలకు బడి కానీ, అంగన్వాడీలు కానీ, ఒక స్కూల్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో మా కుటుంబ ప్రభుత్వం తరపున ఆ పేదలకు మేము అండగా ఉంటామని, వారందరికీ ఆదుకుంటామని మీ ద్వారా మేము తెలియజేస్తుంటామండి. సార్, అంటే అసలు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నిజంగా అధికారులు కూడా ఇందులో నిర్లక్ష్యం వహించినట్లు మనకు తెలిసొచ్చు. అంటే రాజకీయ నేతలు ఒక పక్క అయితే మున్సిపల్ ట్యాక్సులు కూడా కట్టించుకున్నారంటే అది నిజంగా ఒక క్రిమినల్ చర్యలాగా మనం భావించవచ్చు. అసలు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? తప్పకుండా మేడం, చట్టపరమైన చర్యలు తప్పకుండా మా ఎమ్మెల్యే తరపు నుండి మేము వాళ్ళకి ఏదైతే ఇంతకుముందే బిల్లులు పెట్టుకున్నారు, వాళ్ళు ఆ బిల్లులు ఏం చేశారు, ఆ బిల్లులు ఏ విధంగా ఖర్చు పెట్టారని చెప్పి కూడా మా అధికారులు అయితే కావచ్చు, మా ఎమ్మెల్యే దృష్టికి మేము తీసుకెళ్లి సంబంధిత అధికారుల ద్వారా వాళ్ళని ప్రశ్నించి ఎవరైతే అక్రమంగా దోచుకున్నారో ప్రజలకు చేయాల్సిన దీనికి వీళ్ళు ఏ విధంగా వాడుకుంటారనే దానిపైన ప్రత్యేకంగా మేము ఒక చట్టం ఏర్పాటు చేయమని చెప్పి తగిన చర్యలు వాళ్ళపైన తీసుకోవాల్సిందిగా మేము మా ఎమ్మెల్యే ద్వారా వాళ్ళకి చేస్తామండి. ఆ తగిన చర్యలు తీసుకోవాలని మేము జాగ్రత్తలు తీసుకుంటాం. నాగరాజు గారు, అంటే ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టడమే కానీ అవి కంప్లీట్ చేయడంలో ఎప్పుడు వైఎస్ఆర్సీపీ కంటూ ఒక ప్రత్యేకత ఉంది అన్నట్లుగా కనిపిస్తుంది మరొకసారి. అయితే అసలు అక్కడ ప్రజలని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే అటు కీలు బొమ్మలుగా అయిపోయింది అక్కడ ప్రజల పరిస్థితి. వాళ్ళకి అసలు అర్థం కాలేదు మేడం. ఎందుకు మేము ఇక్కడికి వచ్చామురా దేవుడా, మేము అక్కడే ఇక్కడ మా బాధలు మేము పడిండొచ్చు కదా, ఇంత దూరం వచ్చాము, మా జగనన్న అంటూ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏదైనా చిన్న వస్తువు ఇచ్చినా దానిపైన వాళ్ళు స్టిక్కర్ వేసుకోవడాలు, లేకపోతే రంగులు రుద్దడాలు, వీటికే ప్రచారం చేయడానికే వాళ్ళ పనులు సరిపోయిందే తప్ప ప్రజా పరిస్థితులను వాళ్ళు చూడట్లేదు, వాళ్ళ పక్షాన్ని నిలవట్లేదు. అందుకే వాళ్ళకి ప్రజల గోడు తెలియదండి. ఏం చేసినా దాని మీద వాళ్ళ మార్క్ క్రియేట్ చేసుకోవాలని ఏకంగా ఆయన బొమ్మ లేదంటే పార్టీకి సంబంధించిన గుర్తులో ఖచ్చితంగా ఉంటాయి, కానీ పని మాత్రం అస్సలు కంప్లీట్ అవ్వదు. పేరుకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బొమ్మ ఉండాల్సిందే. అసలు దీనిపైన మనం ఏ విధంగా స్పందించవచ్చు అంటారు? నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందో. తప్పకుండా మేడం, గత ప్రభుత్వంలో మనం చూసామండి, ప్రతి ఒక్కరూ చూసారండి. అందుకే వాళ్ళకి 151 సీట్ల నుండి 11కి పడేశారు ప్రజలు ఎప్పుడు కళ్ళు మూసుకున్నట్లేదండి. ఎందుకంటే వీటన్ని గమనిస్తూనే ఉన్నారు. మేము అధికారంలో ఉన్నామని చెప్పి మాట్లాడట్లేదు. పేదల పక్షాన కనీసం మనం నిలవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఎందుకు మనం పేదల పక్షాన మనం నిలవట్లేదు? మనల్ని ఓటేసి గెలిపించిన ప్రజలకు మనం ఏమన్నా ఒక్కటైనా చేయాలి కదా. ఎంతసేపు మనం ఏది చేయకుండానే పేరు పెట్టేసుకొని జగనన్న కాలనీ అంటే పెద్ద ఇదైపోతుందని కాదు కదా. వాళ్ళకి ఏమన్నా నిలబడాలి కదా. మనము ఇచ్చాము, 1 సెంటులో ఇల్లు ఇచ్చారు, ఏం సరిపోతున్నా 1 సెంట్లో ఇల్లు? ఒక ఇంట్లో మినిమం అంటే 4 నుండి 5 మంది పిల్లలు ఉంటారు, ఒక భార్య భర్త 2 పిల్లలు ఉంటారు అనుకోండి. ఆ 4గురికి 1 సెంట్ ఏం సరిపోతుంది? ఇదే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 1 సెంట్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2 సెంట్లు ఇంటి జాగా చూపించి కొంతమంది కట్టేసుకున్నారు.
కట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకందరికీ 2 సెంట్లు మేము స్థలం కేటాయించి వాళ్ళకి మా కూటమి ప్రభుత్వంలో మేము ఇల్లు ఏర్పాటు చేసి తగిన వాళ్ళకి మౌలిక సదుపాయాలతో పాటు కానివచ్చు, ఆ పిల్లలకి బడి సౌకర్యము, అదేవిధంగా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఆటోలు కానీ లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ ఇంకేదైనా ఉంటే అవి కూడా చూసి మా కూటమి ప్రభుత్వం తరపున మేము చర్యలు తీసుకుంటామని మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తామని ఈ సందర్భంగా చెప్పుకుంటాను. మీకు నాగరాజు గారు, కేవలం అవి ఏవైతే ఉన్నాయో జగనన్న కాలనీలు ఇప్పుడు కేవలం అసాంఘిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి అంటున్నారు అక్కడ ప్రజలు. అంటే అసలు అక్కడ అధికారులు ఎలాంటి నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారో క్లియర్గా తెలుస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు అసలు? అవునండి, కరెక్ట్ గా చెప్పారండి. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ అయితే 7-8 అయిందంటే అనుకోండి, కూలి పనులు వాళ్ళు కూలి దగ్గర ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అదే విధంగా అక్కడ ఒక నిర్మానుష్యమైన ప్రాంతం అండి, అది లైటింగ్ ఉండదు. ఎక్కడో ఇక్కడ పొలంనేరు టౌన్ నుండి ఒక 9-10 కిలోమీటర్ దూరం ఉంటుంది. అలాంటి చోట్లకి కొంతమంది మీరు చెప్పినట్టుగానే దాన్ని చెప్పుకోలేమండి, అలాంటి కార్యక్రమాలు అంతా జరుపుకుంటున్నారు. సో వాటిని కూడా కట్టడి చేసే విధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఒక పోలీస్ పెట్రోలింగ్ను, అదేవిధంగా ఏదో టైం టు టైం వాళ్ళు ఒక 2 to 3 టైమ్స్ వెళ్ళినట్టయితే 9 నుండి 10 గంటల వరకు 11 ఆ టైంలో పోలీస్ పెట్రోలింగ్ కూడా పంపిస్తే అలాంటి కార్యాలు కూడా స్వస్తి పలికే ఇది కూడా వస్తుందని నేను కోరుకుంటున్నానండి. ఎస్, రైట్ సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ సార్, మీరు కూడా చెప్పండి అసలు, అంటే నిజంగా 2021లో ఇల్లు మంజూరు చేసి ఇప్పటి వరకు కూడా ఎలాంటి, అంటే ఒక ఇటుక కూడా అక్కడ నుంచి అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళలేదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి, కేవలం నామమాత్రంగా చేసినట్లు కల్పిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు మునిరత్నం గారు? ముందుగా నమస్కారం. ప్రధానంగా ఇక్కడ 2021 ముందు వైఎస్ఆర్ కాలనీ ఏర్పడింది మంచి సంకల్పమే. అయితే పేదల కోసం పంపిణీ చేశారనేసి కూడా నమ్ముతున్నారు. పేదలే ఎక్కువ మంది అక్కడ నివాసయోగ్యంగా ఉంటుందని నిర్మాణం చేపట్టినప్పటికి కూడా ఈ కరోనా రోగం వచ్చి మధ్యంతంగా కొన్ని నిర్మాణాలు ఆగిపోయాయనేసి అక్కడి నుంచి ప్రజల నుంచి కూడా మాకు చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. మరి అది కాకుండా ఈ మధ్యలో 2 సంవత్సరాల్లో కొనసాగించే నిర్మాణాల్లో స్థానికంగా ముందుకు నాయకులు నడిపించే వాళ్ళు సక్రంగా పనిచేయకుండా పేదలకు అందించాల్సిన ఆ యొక్క సౌకర్యము, గృహ నిర్మాణాలు, వాటికి కావాల్సిన మౌలిక వసతులు, మౌలిక కల్పనలు, మరి బిల్లులు వగైరాలు పూర్తి స్థాయిలో వాళ్ళు లబ్ధిదారులకు అందించలేకపోవడం కూడా ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు మేడం. సార్, అలాగే మనం చూసినట్లయితే పేరుకేమో జగనన్న కాలనీ, అలాగే ఖచ్చితంగా అక్కడ ఆయన ఫోటోలో లేదంటే ఆయన పార్టీకి సంబంధించిన గుర్తులో ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఏకంగా 4,000 కుటుంబాల కోసం నిర్మించిన కాలనీ ఇప్పుడు నివసించడానికి కూడా పనికి రావడం లేదంటే అసలు ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద బాగుంటుందంటారు? ఆ ప్రభుత్వం లేదు కదా మేడం. ఇప్పుడు అంటే అధికారులు మీద కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఎందుకంటే మున్సిపల్ ట్యాక్సులు కలెక్ట్ చేశారంటే నిజంగా మున్సిపల్ ట్యాక్సులు కలెక్ట్ చేశారు, అక్కడ ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు, విద్యుత్ దీపాలు లేవు. దేనికి సార్ మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అదే మేడం నేను కూడా చెప్తున్నాను. అప్పుడు పాతవే లేదు, ఇప్పుడు చాలా పాతగా మారిపోయిన వైఎస్ఆర్ కాలనీ. అయితే వీళ్ళు వచ్చి కూడా దాన్ని అమలు చేయలేక నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, 2 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది కదా, అటు వైపు చూసిన దాఖలా లేవు. కూటమి ప్రభుత్వంలో ఉంటూ 3 పార్టీలు చేరుకుని కనీసము అక్కడే కాదు, వైఎస్ఆర్ కాలనీ అక్కడే కాదు, గడ్డూరు కాలనీ కానీ, గంటావూరు కాలనీ కానీ, ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన నిర్మాణాలు పూర్తి స్థాయిలో కొనసాగించలేకపోయింది. కొంతమంది మాత్రమే అక్కడ సదుపాయాలు కల్పించుకుని నిర్మాణాల్లో నివాసాల్లో ఉన్నారు. వాళ్ళకి కూడా కనీస సౌకర్యం కల్పించకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం ఇప్పుడు చూస్తా ఉంటే. ఎస్, రైట్ సార్. నాగరాజు గారు, మీరు దీని మీద ఏమని స్పందిస్తారు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎటువంటి అభివృద్ధి లేదు అక్కడ అంటున్నారు, దాని గురించి మీరు ఏమని స్పందిస్తారు? ఇప్పుడు మేడం యాక్చువల్గా ఇప్పుడు మేము వచ్చి 2 సంవత్సరాల దగ్గర అవుతుంది గవర్నమెంట్ లోకి వచ్చి. ఏదైతే మేము వచ్చిన కాలంలో ఇంతకుముందు ఏదైతే అక్కడ జరిగిన అక్రమాలు, అరాచకాలను మేము చెప్పామో వాళ్ళ దగ్గరే కొన్ని పట్టాలు ఉండిపోయి ఉంటే వాటిని కూడా మేము తీసుకొని, అంటే మన గవర్నమెంట్ తరఫున వాళ్ళు తీసుకొని ఎవరైతే తహసీల్దారులు ఉన్నారో వాళ్ళకి అప్పగించామో వారు కూడా తొందరగా వాళ్ళకి ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళు కూడా చేరుస్తారు. అదే విధంగా ఇప్పుడు మన జర్నలిస్ట్ గారు మాట్లాడారు, అన్న మీరు ఒకసారి తెలుసుకోవాలన్నా అక్కడ ఇంతకుముందు జరిగింది 1-2 కాదన్నా, ప్రతి ఒక్కటి బిల్లులు పెట్టేసుకొని
వాళ్ళు తీసేసుకుంటే మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయడానికి కొద్ది టైం పడుతుంది. తప్పకుండా ఎమ్మెల్యే దృష్టిలో ఉంది. ఆల్రెడీ ఇంతకు ముందే పోయి కొన్ని అధికారులు కూడా చూశారు. వాటిని కానీ గడ్డూరు కాలనీ కానీ అదే విధంగా కూడా రూరల్ లో కూడా కొన్ని కాలనీస్ ఉన్నాయి, వాటిలో కూడా చూసారన్న. ఆ కాలనీకి ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి వాటిని అన్నిటిపైన చర్యలు తీసుకోమని కూడా అధికారులకు మన ఎమ్మెల్యే గారు సూచించారు. తప్పకుండా త్వరలోనే వాటన్నిటిపైన ఈ అన్ని సమస్యలపైన మా ఎమ్మెల్యే గారు మంచిగా స్పందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటానండి. నాగరాజు గారు, అంటే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని అంటారా మరి మీరు? అవునండి చేస్తుందనే చెప్తున్నామండి. ఎందుకంటే ప్రతి సమస్య అంటే మనం ఒకటో రెండు అయితే చేసేయచ్చండి. సో ఉన్నదంతా సమస్యలే. అక్కడ 400 కుటుంబాలు అంటే ఆషామాషి కాదండి. అక్కడ ఎంతమంది ప్రజలు ఉంటారు, ఎంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు చేయాలి, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అంటే వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉందో ఫస్ట్ మంచినీరు, తర్వాత వాళ్ళకి ఏదైతే ఉందో రోడ్లు, తర్వాత వాళ్ళకి డ్రైనేజీ సమస్యలు కానీ లేకపోతే ఇంకా వాళ్ళకి ఇది అడిగారు, అంగన్వాడీ స్కూల్స్ అడిగారు. వాటిని కానీ ఒక్కొక్క దానిగా మేము మా ప్రభుత్వం వాళ్ళకి సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి. సరే, అంటే 4000 కుటుంబాలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత సరి అంటే గత ప్రభుత్వ హయాంలో తప్పు జరిగింది, కానీ కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు తీసుకొని ఆ కుటుంబాలకి రక్షణ కల్పిస్తుందని చెప్పేసి నమ్మవచ్చు. అవునండి, ఎందుకంటే ఇంతకుముందు మేడం 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వారే ఏం చేయలేకపోయారు. మేము వచ్చిన ఇప్పట్లో ఈ పథకాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏం జరుగుతుందని మీకే చూడొచ్చు. ఎక్కడ అసలు తాండాలకు వెళ్ళే ప్లేసుల్లో కూడా రోడ్లు వేయించిన ఇది ఘనత చూసారు మన మన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వాళ్ళు చూశారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మా ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు కూడా సమస్యల పైన ఆయన దగ్గరికి వెళ్ళిన ఏ సమస్య అయినా కానీ అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. ఆయన దృష్టిలో ఈ సమస్యలు ఉన్నాయి, తప్పకుండా తొందరలోనే ఆ సమస్యలన్నీ ఫుల్ స్టాప్ పెట్టి అక్కడున్న ప్రజలకు విముక్తిగా చేపిస్తామని చెప్పి మేము కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నానండి. ఎస్ నాగరాజు గారు, ఇక్కడ మనం చూడాల్సిందల్లా కేవలం ఒక్క విషయం, అంటే గత ప్రభుత్వ హయాంలో పొట్ట చేత బట్టి రకరకాల అంటే పిల్లల చదువుల కోసం అలాగే అక్కడ సదుపాయాలు లేక వేరే చోట్లకు వెళ్ళి నివసిస్తున్నారు. కానీ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అట్లీస్ట్ చొరవ తీసుకొని వాళ్ళ సమస్యలు కనుక పరిష్కరించినట్లయితే ఈ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా మరొకసారి ఉపయోగపడుతుంది. దాని గురించి మీరేమంటారు? అవునండి మేడం, ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నట్లుగంటే వాళ్ళు పూర్తి పరిష్కారం తీసుకే ఏంటంటే కౌంటీనా బ్రిడ్జ్ కానీ అదేవిధంగా ఇక్కడ ఇంతకు ముందు జాబ్స్ కానీ యూత్కి చాలా మందికి జాబ్స్ కూడా వస్తున్నాయి. లోకల్గానే మా ఎమ్మెల్యే గారు కూడా ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పారు, ఇక్కడ కానీ ఒక జాబ్ అయ్యేలాగా ఏదైనా ఫ్యాక్టరీ పరిశ్రమలు తీసుకొచ్చే ప్లాన్లోనే మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ లోకల్ సమస్యలు ఏవైనా ఉన్నాయండి ఆల్రెడీ అందరూ ప్రభుత్వాలు కూడా అంటే అధికారులు కూడా వెళ్తున్నారు, ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకొస్తున్నారు. మా దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా సరే లేకుంటే ఇప్పుడు లేకున్నా సరే మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కార దిశగా మేము వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రైట్ నాగరాజ్ గారు. మునిరత్నం గారు చెప్పండి సార్, అంటే సమస్యలు పరిరక్షించడంలో నిజంగా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొని త్వరగా ఆ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని అంటారు మీరు? మేడం ఖచ్చితంగా నేను చెప్పేది ఒకే మాట మేడం, నిరుపేదల ఆకాంక్షగా నిరుపేదలను అభివృద్ధి తీసుకునే దిశగా ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజాధనాన్ని వెచ్చించింది. ప్రజాధనాన్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి నిరుపేదలకు నిర్మాణాలు చేపట్టి వాటికి కనీసం ఉపయోగానికి నోచుకోలేకుండా ఇలా అధ్వానంగా వదిలేయడం పట్ల మాత్రము నాకైతే చాలా బాధాకరంగా ఉంది మేడం. వాళ్ళు ఏమైనా చెప్పుకొని ఎవరైనా ఏమైనా చెప్పుకొని నేనే ఈ విషయం పైన సుమారుగా ఈ 2 ఏళ్ల పాటు 2 ఏళ్ల పరిధిలో అనేక విధాలుగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినా, అయితే ఇప్పటి వరకు స్పందనలే. కనీసము ఇప్పుడు అక్కడ 4000 పైగా ఇల్లు ఉన్నాయి, ఒక్కొక్క సెంట్లో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటికి కూడా కనీసము అప్పుడు బిల్లు లేదు. సరే, మిగిలిపోయిన వాటినన్నా ప్రయోజకరంగా మార్చాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వంలోకి లేకుండా ఇక్కడతో నిరుపేదలు అదేవిధంగా ఎంత బాధపడుతున్నారంటే అక్కడ వెళ్తే కనీసం కన్నీళ్ళు వస్తున్నాయి మేడం. 4000 కుటుంబాలు వాళ్ళ ఆశను పెంచుకొని మరి అక్కడికి వెళ్ళి నివసిద్దామని అనుకుంటారు, కానీ నివసించే పరిస్థితులు అసలు అక్కడ లేవు. అంటే ఆశగా ఎదురు చూస్తున్నారు. అవును మేడం, అక్కడ చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది అనర్హులు కూడా ఉన్నారు. ఆ అనర్హులు కూడా
అర్హత కోల్పోయి వాళ్ళు అనర్హులుగా ఉండి అర్హత కోల్పోయి కూడా కొంతమంది ఇక్కడ ఆ ఇల్లు కూడా అమ్మేసి ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పేసి సమస్య అంటూ పక్క టౌన్కి వచ్చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి మేడం. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తున్నాను మేడం, మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను మేడం. రైట్ సార్, అంటే అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలాంటి మేము కూడా మా ప్రభుత్వం దృష్టికి మీ విషయాలు ఏదైతే మీరు చెప్పారో అవి కూడా తీసుకెళ్తాము. ఇంతకుముందు ఆల్రెడీ మా ఎమ్మెల్యే దృష్టిలో కూడా ఉంది అది అట్లాంటి విషయాలు. సో మీరు ఏదైతే చెప్పారో సమస్యలన్నీ త్వరితగతినే పూర్తి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎస్, అంటే ఎమ్మెల్యే అమర్నాథ్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారండి, ముఖ్యంగా ఈ సమస్యల పైన అసలు ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారు? మేడం మేమైతే మా అధికారులు కానివచ్చు, మేము కానీ నాయకులు కావచ్చు, ఏదైతే మేము సమస్యలు తీసుకెళ్ళామో పలానా చోట మా సమస్య ఉందన్నా ఈ విధంగా వాళ్ళకి మనం చేయాలని చెప్తే తప్పకుండా వాళ్ళకి చేస్తామని చెప్పి ఇప్పుడు ఏదైతే మేడం ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ వాటిపైన బిల్లులు పెట్టి తీసేసుకున్నారు. వాటిని పరిశీలించాలి. ఒక కమిటీ కావాలంటే వేసి ఎవరెవరు ఇంతకుముందు అక్రమాలు చేస్తారో వాటిని అన్ని తీసుకొచ్చి త్వరితగతిన వాళ్ళకి ఏదైతే ఉందో న్యాయం జరగాలో పేద ప్రజలను మేమైతే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వదులుకోదండి, ప్రజల పక్షాన మా కూటమి ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా మేము ప్రజలకు ఏదైతే మంచి జరగాలో అవే చేస్తాం. తప్పకుండా వాళ్ళకి అంటే మీన్స్ నేనేమంటున్నా అంటే త్వరితగతినే మౌలిక సదుపాయాలు కావచ్చు. ఇప్పుడు ఏదైతే అన్నగారు చెప్పారో ఒక సెంట్లోనే మీరు కొంతమంది ఇల్లు కట్టేసుకున్నారు, అప్పుడే చెప్పాను నేను. కొంతమంది పూర్తి చేసుకున్నారు, కొంతమంది పూర్తి చేసుకోలేదు. పూర్తి చేసుకొని వాళ్ళకి 2 సెంట్లతో మేము ఇల్లు కంప్లీట్ చేపించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అన్ని మేము చేసిస్తామని మా కూటమి ప్రభుత్వం చేయిస్తుందని మా ఎమ్మెల్యే గారి తరపు నుండి నేను తెలియజేస్తున్నాను. ఎస్ రైట్, నాగరాజ్ గారు అలాగే మునిరత్నం గారు, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మనం కార్యక్రమానికి కేటాయించారు. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ. ఎస్, చూశారు కదా, ఇది ఇవాల్టి మనం రేపటి రోజున మరో ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాం. దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.